హాయ్ గాయ్స్, సో మన బ్రో బ్లాగ్స్ అయితే హెవీగా అయితే తీసాడు అనమాట, HRW బ్లాగ్స్. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ్స్. రైడ్ సేఫ్ అన్నా, సేఫ్గా. సో ఫైనల్గా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వేర్ ఫస్ట్ టైం ఆన్ బ్లాగింగ్ ఇన్ నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW బ్లాగ్స్. సో ఈరోజు మనం అయితే సండే అనమాట, సండే ఒక రైడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ మీకు అయితే కనిపిస్తుంది కదా, సో NS200 ఈరోజు దీనిలోనే మనం అయితే మన రైడ్ అయితే చేసేది. సో వన్స్ ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి మీకు లుక్ ఎలాగుందో. సో మీరైతే చాలా బైక్లు అయితే చూసి ఉంటారు, బట్ డిఫరెంట్ ఏమి ఉండదు. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది పికప్ మాత్రం. సో మై డ్రీమ్ బైక్. సో ఈరోజు మనం అయితే సో లారీ గిరి మొత్తం అయితే వెళ్తుంది. ఆల్రెడీ నేనైతే హైవే దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ఈరోజు మనం అయితే ఒక మెయిన్ పర్సన్ అయితే మీట్ అవ్వబోతున్నాం. సో రైడర్ సల్మాన్. సో నెల్లూరులో రైడర్ సల్మాన్ అంటే తెలియని వాళ్ళైతే ఎవరు లేరనమాట. సో ఆయన అయితే మీట్ అవ్వబోతున్నాను, ఎందుకంటే ఆయన నేపాల్ రైడ్ అయితే చేస్తున్నారు. సో 100K సబ్స్క్రైబర్స్ అయితే రీసెంట్గా అయితే కంప్లీట్ అయితే అయింది. సో దానికోసం మనం అయితే సల్మాన్ అన్నని బాయ్ చెప్పబోతున్నాం. సో సేఫ్గా వెళ్ళి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం కూడా ఇలాంటి రైడ్స్ చేయాలని మీరు కూడా సపోర్ట్ చేస్తే మనమైతే కన్ఫామ్గా అయితే ఇలాంటి రైడ్స్ అయితే చేస్తాం. సో మనమైతే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో చాలామంది యూట్యూబర్స్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ అయితే వచ్చి ఉంటారు అక్కడికి. సో మనమైతే తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఫ్రంట్లో అయితే సో అక్కడైతే పోలీసులు అయితే ఉన్నారు, బట్ నాకైతే కొంచెం గిల్టీగా ఉంది. సో బైక్ కూడా మనది కాదనమాట, సో దానికోసం కొంచెం గిల్టీగా అయితే ఉంది. ఫ్రంట్లో అయితే పోలీసులు అయితే ఉన్నారు. సో మనమైతే ఇటు నుంచి వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకోవడమే, తప్పదు కదా మనకి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మీకైతే నేనైతే గోప్రో వ్యూలో అయితే వచ్చేస్తాను. సో మనం అయితే రాంగ్ సైడ్ నుంచి వెళ్తున్నాం. సో యూటర్న్ నో అని ఉంది, మనం అదే చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు, ఇది మన బైక్ కూడా కాదని నాకైతే కొంచెం గిల్టీగా ఉండింది. సో దానికోసం ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిని. సో మనమైతే ఇటు నుంచి వెళ్తున్నాం. సో ఫైనల్గా మనం అయితే హైవే పై కూడా వచ్చేసాము అన్నమాట. ఏమైనా పికప్ ఉందా, ఈ బైక్ మాత్రం అమేజింగ్ అయితే ఉంది. సో నా వాయిస్ కూడా కొంచెం కట్టుగా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పికప్ మాత్రం వేరే లెవెల్ అబ్బా, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ వేరే లెవెల్ పికప్ మాత్రం. సో ఇక్కడైతే పోలీసులు అయితే ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరే అన్నమాట. సో వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. సో వీళ్ళిద్దరే. సో వీళ్ళ కోసం మనం అయితే యూటర్న్ తీసుకుని అయితే వచ్చాం. సో ఇదే హైవేలో వెళ్తూ ఉండడమే. 120 ఈజీగా వెళ్ళిపోతుంది బైక్ మాత్రం, ఏమాత్రం ఎక్కడ తగ్గట్లేదు అనమాట. ఈజీగా 120 అనమాట, 150 అంటాను. మన MT బైక్ తీసుకుపోయినా ఇంత పవర్ లేదు దానిలో. సూపర్గా ఉందబ్బా NS200 మాత్రం. సో ఎక్కడికి వెళ్తున్నారు? అయోధ్యకి వెళ్తున్నారా? నిజమా? అయోధ్య రామ మందిరంకి అయితే వెళ్తున్నట్టున్నారు. సో ఇటు వెళ్తారా? మనకేం తెలుసు, ఇటు వెళ్తారా? ఐ డోంట్ నో. సో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీలో ఎంతమందికి ఇది మీ డ్రీమ్ బైక్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నాకు మాత్రం ఇదే అన్నమాట మన డ్రీమ్ బైక్. సో నెక్స్ట్ కొంటే ఇదే కొనాలి. సో ఇటు ట్రాఫిక్ అసలు లేదు, బట్ అటు అయితే హెవీగా అయితే ఉంది. సండే కదా ఈరోజు, అంతగా ట్రాఫిక్ అయితే లేదు ఈ టైంలో. సో మార్నింగ్ వస్తే మాత్రం ట్రాఫిక్ అయితే ఎక్కువగా అయితే హెవీగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్ళాలంటే, ఇది చిల్డ్రన్స్ పార్క్ రూట్ ఉంది కదా, అక్కడైతే కొత్తగా బెనిలీ షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. సో ఆ షోరూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడంట సల్మాన్ అన్న అయితే. సో ఫస్ట్ అయితే మనం అయితే అక్కడికైతే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలాగ ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఈ గాలి వల్ల నా మాటలు కూడా కొంచెం కట్టుగా అవుతూ ఉంటాయి. మీతో మాట్లాడుకుంటూ 80-90 అయితే వెళ్తున్నాను. సో అంత ఫాస్ట్ వెళ్ళేలాగైతే నాకైతే లేదు, ఏదో 60-50 అయితే వెళ్తున్నట్టుగా అయితే ఉంది. అబ్బబ్బబ్బా, ఈ హైవే చూస్తే మాత్రం ఒక బైకర్కి
బెస్ట్ అంటే పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఏదంటే అది హైవే అన్నమాట. రైడ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సిచ్యువేషన్స్ ఎలాగున్నా కూడా అక్కడి నుంచి మీరైతే రిలీఫ్ అయితే ఈజీగా అయిపోతారు. సో దీన్ని మిర్రర్స్ లేదు, మళ్ళీ వెనక తిరిగి అయితే చూడాలా. సో నేనైతే ఓన్లీ సోలో రైడ్, ఎక్కడ చేసినా సోలో రైడే మనం. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏందో నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో అయితే ఉన్నాను నేనైతే. సో ఏమవుద్దో చూద్దాం. మనమైతే ఇటు వెళ్ళాం అనుకోండి, రాజపాలెంకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అల్లూరు ఇటు కూడా వెళ్ళొచ్చు. సో అది స్పెషల్గా చెప్పడం అవసరం లేదు. సో అందరూ అయితే వచ్చేసారని చెప్పారు. సో మా ఫ్రెండ్ అయితే ఒకరైతే ఉన్నాడు అక్కడ, రైడర్ మోయిన్ అని. సో వాడైతే పిలిచాడు అనమాట, ఇలాగ వెళ్తున్నారు నువ్వు కూడా రా బ్రో అని. సో దానికోసం మనం కూడా అయితే ఈరోజు సండే కాబట్టి సో మనం ఈరోజు వర్క్ ఉన్నా కూడా వర్క్ అయితే వెళ్ళలేదు. సో లాస్ట్ వీడియోలో మీరైతే చూసుంటారు మనం అయితే ఏం వర్క్ చేసేది. సో అంతగా వ్యూస్ అయితే రాలేదు ఇంకా. సో నిన్నైతే మనం అయితే అప్లోడ్ చేసింది. బహుశా ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు కూడా ఐడియా లేదు. సో చూడండి, ఒక్క వెహికల్ కూడా లేదు. అటు చూస్తేనేమో అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇంకా ఇదే హైవేలో ఒక 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం అయితే. సో పెన్నా రివర్ ఎప్పుడు ఎంటర్ అవుతామో అప్పటి వరకు అయితే బాగుంటుంది. సో అక్కడి నుంచి మాత్రం 2 లేన్ రోడ్. ఎప్పుడు కొంచెం ఎక్కువ ఉంది ట్రాఫిక్. మనమైతే ఇటు నుంచి కూడా వచ్చేయచ్చు. ఎన్నోసార్లు అయితే నేనైతే చెప్పి ఉంటాను మీకైతే, ఇటు నుంచి కూడా రావచ్చు అనమాట. తపాతోపు విలేజ్ నేము కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇటు నుంచి కూడా అయితే మనమైతే ఈజీగా వచ్చేయచ్చు. సో మనమైతే ఎన్నోసార్లు అయితే వెళ్ళున్నాం అటైతే. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఈ విలేజెస్ నుంచి వెళ్ళే వాళ్ళు సిటీకి. సో కొంచెం బైక్స్ ఇంకా ఈ ఆటోలు గీటోలు అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. సో కొంచెం తొందరగా అయితే వెళ్ళాలి. నాకైతే కొంచెం గిల్టీగా అయితే ఉంది. సో ఎక్కడ వాళ్ళైతే వెళ్ళిపోతారా అని. సో ఎప్పుడు రెడీ, ఇప్పుడు వెళ్తున్నా. సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడంట అక్కడికి. మిర్రర్స్ లేవు దీనికైతే నాయన, కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇదేంది ఇది? రాకెట్, అదే రాకెట్కి సంబంధించిన స్పాట్సా అంత పెద్దగా ఉన్నాయి. పెన్నా రివర్ కానీ క్రాస్ అయితే కొంచెం దగ్గరగా ఉంది అని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా పెన్నా రివర్ అయితే రాలేదు కదా. సమ్మగా ఒక సోడా తాగి వెళ్దామన్నా కూడా నాకైతే అంత టైం లేదు. సో కొంచెం టెన్షన్గా అయితే ఉంది. సో ఫస్ట్ టైం కదా మనం అయితే ఇప్పటి వరకు గ్రూప్ రైడ్ అయితే చేయలేదు. సో దానికోసం కొంచెం నర్వస్గా అయితే ఉన్నాను అనమాట. వెల్కమ్ టు పెన్నా రివర్. ఎన్నోసార్లు చూపించున్నా సేమ్ లొకేషన్స్. బాయ్ పెన్నా రివర్. వెల్కమ్ టు ది నెల్లూరు సిటీ. ఐ మీన్ ఎక్కడో ఎంటర్ అయిపోయాం కానీ సో ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ మనం అయితే ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళే వే దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇది కొంచెం డేంజర్ స్పాట్. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ. ఇది మొత్తం రైస్ మిల్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, రైస్ మిల్ అయితే. సో నెల్లూరులో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు అనమాట. ఇది మొత్తం చూడండి రైస్ మిల్, ఇది మొత్తం రైస్ మిల్లే. సో వెళ్దామా వద్దా అని వెళ్తున్నాడు కారాయన అయితే. సో ఇక్కడ కూడా అదే ఉన్నట్టుకుండా అయితే వచ్చేస్తారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. చూడండి ఎలాగుందో, ఎవరి పార్టీకి వారైతే వెళ్తున్నాడు. ఇక్కడ చెప్పేవాడే లేడబ్బా, ఒక హెల్మెట్ లేదు ఏం లేదు. పోలీస్ ఫైన్ వేస్తున్నారు లారీకి అనమాట, మనకు కాదులండి. సో మన బైక్కి నెంబర్ ప్లేట్ కూడా లేదు. సో ఆపారు అనుకోండి అంతే అన్నమాట. ఉండండి.
సో అన్న అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఈజీగా వెళ్ళిపోవచ్చు అబ్బా, ఇలాంటి బైక్ ఉంటే ఎంత దూరం అయినా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో మొన్న ఎంటీ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు దాని హార్న్ కింద లేదు, పైన ఉంది. సో ఇండికేటర్స్ వేస్తాం కదా, సో అక్కడ ఉంది హార్న్. సో చాలాసార్లు అయితే ఎత్తుకున్నాను ఇలాగ హార్న్ ఇక్కడ ప్రెస్ చేస్తున్నా. సో మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి మనం అయితే రైట్ అయితే తీసుకోవాలి. సో చిల్డ్రన్స్ పార్క్కి వెళ్ళేవి. సో ఇందాక కూడా చెప్పిన. సో ఇప్పుడు కూడా అటే వెళ్ళాలన్నమాట. సో మనమైతే ఇక్కడ నుంచి రైట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండడమే. ఇక్కడ పోలీసులు 24 hours అయితే ఇక్కడే ఉంటారనమాట. ఈ స్పీడ్ బ్రేకర్లు ఒకటి. వేర్ ఫస్ట్ టైం ఆన్ వ్లాగింగ్ ఇన్ నెల్లూరు. సో షోరూమ్ ఎక్కడో మనకు కూడా ఐడియా లేదు. ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం, ఎక్కడుందో షోరూము. రాంగ్ వేలోకి వచ్చినామో ఐ డోంట్ నో. ఇక్కడ ఆగి మా వాడికి అయితే ఫోన్ చేద్దాం. సో ఫైనల్గా మోయిన్, ఇది జావా అనమాట, బిన్ మజహర్ వైటీ. సో ఆయనదన్నమాట. సో ఇదైతే షోరూమ్ అయితే కొత్తగా పెట్టారు, సో దానికోసం అనమాట. సో మనకి అంతగా ఐడియా లేదు. లాట్స్ ఆఫ్ వ్లాగర్స్ ఇన్ దిస్ ఏరియా. సో ఇదే అనమాట బెనిలీ షోరూమ్. A few minutes later. ఫైనల్గా మనం అయితే బెనిలీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో రాగానే సల్మాన్ అన్నతో మీట్ అయ్యాను. సో ఇక్కడైతే సల్మాన్ అన్న ఇంకా అయితే వంశీ అన్న ఇద్దరైతే ఉన్నారు. సో ఈ 2 బైక్లతోనే వాళ్ళైతే నేపాల్కి అయితే వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదైతే సల్మాన్ అన్నది, ఇదైతే టీటీఎస్ శివ అంట. సో ఐ డోంట్ నో. సో ఫైనల్గా మనం అయితే అన్ననైతే మీట్ అయ్యాను. చూడండి సల్మాన్ బ్రో. హాయ్ గాయ్స్. సో మన బ్రో బ్లాగ్స్ అయితే హెవీగా అయితే తీసాడనమాట, HRW బ్లాగ్స్. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ్స్. సో సపోర్ట్ అయితే ఫుల్గా అయితే చేయండి. తెలుగులో అయితే బ్లాగ్స్ అయితే చేస్తాడు మన బ్రో. సో ఏం బ్రో? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ రైడ్ సూపర్గా ఉండాలి, హెవీగా. థ్యాంక్ యూ బ్రో. సో ఓకే. సో ఫైనల్గా అయితే అన్నతో ఫోటో కూడా తీసుకున్నాను, వంశీరెడ్డి అన్నతో. సో షోరూమ్ లోపల ఉన్నాం ఇప్పటి వరకు. సో ఇప్పుడైతే వీళ్ళైతే రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో వంశీ బ్రో. సో ఫైనల్గా అయితే వీళ్ళైతే రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. హ్యాపీ జర్నీ. రైట్ సేఫ్ అన్న, సేఫ్గా వెళ్ళిరండి అన్న. ఓకే. సో వీళ్ళిద్దరే నేపాల్ రైడ్, సల్మాన్ అన్న, సో టీటీఎస్ శివ అంట. సో వీళ్ళిద్దరు అయితే వెళ్తున్నారు. హోప్ వీళ్ళ రైడ్ మాత్రం అమేజింగ్గా జరగాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఇంకో పర్సన్ అయితే మీట్ చేయాలన్నమాట. సో బిన్ మజహర్ వైటీ. సో నైస్ టు మీట్ యూ బ్రో. ఏం బ్రో బ్లాగ్ తీయలేదు? బేసిక్గా హిందీలో తీస్తూ ఉంటాడు అన్న అయితే బ్లాగ్. ఓకే బ్రో, కలిసినందుకు చాలా అంటే చాలా బాగుండింది. సో అయితే ఓకే. నేపాల్ 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 ఇద్దరు. సో ఫైనల్గా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళిద్దరే వెళ్తున్నారు. సో మనం కూడా మన NS తీసుకుని అయితే వెళ్దాం. సో మనం అయితే ఎలాగో హోమ్కి వెళ్ళేవే అదే అనమాట. చాలామంది అయితే వెళ్ళిపోయారు ఫస్ట్లోనే. ఇద్దరు యూట్యూబర్స్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడారనమాట. సో కొందరు ఉంటారు వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి అది ఇది అని. సో వీళ్ళకి అలాంటిది ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడారు. సో మనమైతే ఎలాగో వెళ్ళేవే అదే అనమాట.
సో దానికోసం మనం కూడా వాళ్ళతోటి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ నేపాల్ వరకు. ఏందిరా బాబు ఇంత ట్రాఫిక్ ఉంది ఏంది మోయిన్? మరి మా చల్లా ఉదర్ సుదర్ చెప్తానే. సో ఇంకా వెళ్ళిపోవడమే మనం అయితే. అంత త్వరగా వెళ్ళిపోయారా? సో మనం ఎప్పుడు చేస్తామో పెద్ద పెద్ద రైడ్స్. సో ఇంకా మనం అయితే బ్లాగ్స్ తీస్తూనే ఉన్నాం. సో మీ సపోర్ట్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే. ఓ ఏంద్రా బాబు ఇలాగ వెళ్తున్నాడు. కొంచెం లేట్ అయిపోయాను. మనం ఎలాగో ముందుకు వెళ్తాం కాబట్టి. సో వీళ్ళు మొత్తం నెల్లూరు అవుట్స్కట్స్ దాకా వెళ్ళేది. సో అక్కడి నుంచి మనం ఎలాగ వెళ్తాం కదా. సో వెళ్దాం వాళ్ళతోటి జర్నీ చేద్దాం. సో ఒక బైకరు ఈరోజు చూసారు కదా మీరైతే, ఒక బైకరు ఒక పెద్ద రైడ్ చేస్తున్నారంటే ఎంతమంది బైకర్స్ సపోర్ట్ ఇచ్చారో. సో చూసారు కదా మీరైతే ఎంతమంది వచ్చారో. సో అలాగుంటుంది. అసలు ఎవరు ఏమవుతారో అసలు ఏం ఐడియా లేదు. సో బట్ బైకింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చాం. సో వీఆర్ ఆల్ ఫ్యామిలీ. వీళ్ళైతే వెళ్తానే ఉన్నారు. సల్మాన్ బ్రో ఇంకొకడైతే వెళ్ళిపోయాడు లెఫ్ట్లో. ఆ V3లో నేపాల్ వరకు అంటే కొంచెం పెద్ద మాటే అది. ఎన్ఎస్ అయితే హ్యాండిల్స్ మొత్తం అయితే స్ట్రైట్గా కూర్చోవచ్చు. బట్ V3 కదా, సో కొంచెం వంగి డ్రైవ్ చేయాలన్నమాట. సో మీలో చాలామందికి తెలిసింది అది. సల్మాన్ బైక్ అయితే ఫస్ట్ అయితే గ్రీన్ కలర్లో అయితే ఉంది కదా. సో చాలామంది అయితే మీరైతే చూసి ఉంటారు ఆయన బ్లాగ్స్ అయితే. సో మొత్తం అయితే చేంజ్ చేసేసాడు అన్న అయితే. సో మొత్తం ఓల్డ్ బైక్ కొన్నప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. ఫైనల్గా ఈ వ్లాగ్ని ఎండ్ చేయడం టైం అయితే వచ్చేసింది. సో 2 పార్ట్లతో మళ్ళీ అయితే ఈ వీడియో అయితే వచ్చింది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఉంటాను, నెక్స్ట్ వీడియోకి వద్దాం. టేక్ కేర్, బై బాయ్.